అందరికీ నమస్కారం. మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ నుంచి ఒక అనాథ కాకినాడ దగ్గర కడప దగ్గర మండలం సిరుపురం గ్రామానికి చెందిన కిల్లంపూడి సూర్యనారాయణ అనే వ్యక్తి మాకు వారం కిందట ఎర్రవారాన్ని తగిలేడు. అతనికి తల శుభ్రం చేయించి తాను చేపించి పట్టుబడి వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ 3 రోజులు ఉన్న తర్వాత అతనికి ఎంత బాగోపోతే అక్కడి నుంచి మళ్ళీ మన ఇలాసం జెండా హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో వైద్యం చేయించాం. ఇవాళ కానీ మరి ఈవేళ అనారోగ్య నిమిత్తంతో రాత్రి 7:30కి కన్ను మూయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆ ఊళ్ళో ఉన్న ఒక దొరబాబు అనే ఒక వ్యక్తి ఆ ఊరి నుంచి ఫోన్ చేస్తే మళ్ళీ అతనికి రాత్రి ఫోన్ చేస్తే, సార్ ఎవరు లేరు అతనికి, మీరు చేసేయండి కార్యక్రమం పర్లేదు, ఎవరన్నా ఆ ఊరి నుంచి ఫోన్ చేస్తే ఇలా దొరబాబుని చెప్పండి అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే రాత్రి మన డిపార్ట్మెంట్కి ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే మన చైర్మన్ రాయేష్ గారు కూడా ఫోన్ చేస్తారు బాబు వచ్చి ఆయన కూడా దగ్గరుండి ఈ పొద్దు నుంచి కూడా మన మున్సిపల్ రాంబాబు గారు అంతా కూడా కార్యక్రమం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఎవరన్నా తాలూకు ఎవరన్నా ఉంటే ఎప్పుడు కూడా ఎవరన్నా స్పందించవలసిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ జిల్లా కడప మండలానికి చెందిన ఒక వ్యక్తి అనాథంగా ఏలేశ్వరంలో తిరుగుతుంటే ఇవాళ వివేకానంద సేవా సమితి మైరాల నాగేశ్వరరావు గారు వాళ్ళ టీం అందరూ మన ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు సమాచారం ఇవ్వగా మొత్తం డాక్టర్లు అందరూ పర్యవేక్షణలో అతనికి పూర్తిగా వైద్యం అందించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాత్రి ఆయన మరణించడం జరిగింది. దీన్ని వెంటనే పోలీసు వారికి మన కమిషనర్ గారికి సమాచారం ఇవ్వగానే ఈవేళ పొద్దున్నే పోలీసు వారు సహకారంతో మున్సిపాలిటీ మన సహకారంతో ఈరోజు వీటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దాన కార్యక్రమాలు చేయడం అందరూ చేయడం జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వివేకానంద సేవా సమితి ట్రస్ట్ వారు మన మైరాల నాగేశ్వరరావు గారు వాళ్ళ టీం కూడా చాలా మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాగ ఒక వ్యక్తి అనాథగా తిరుగుతుంటే అతన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయనకి డైలీ ఏం జరుగుతుందని కూడా వచ్చి పర్యవేక్షించి అతను ఫుడ్ అది అందించి జరిగింది. డాక్టర్స్ కూడా పర్యవేక్షణలో బాగానే వైద్యం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించడం జరిగింది రాత్రి. కానీ మానవతా దృక్పథంతో అందరూ కలిసి దాన్ని పోలీసు వారి సహకారంతో అలాగే మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాలతో దాన సంస్కారాలకి మా సిహెచ్ చైర్మన్ వాగు రాజేష్ గారు మైరాల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో స్నేహితులందరూ పాల్గొనడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమం ఎన్నెన్నో మన నాగేశ్వరరావు గారు ఆ ట్రస్ట్ తరఫున ఎన్నో చేశారు. కానీ ఇది మేము పాల్గొనడం అయితే ఇది మేము మొదటిసారి. దీని గురించి మాకు బాగా తెలుసు. ఆ ట్రస్ట్ వారికి మా అభినందనలు తెలుపుతూ సెలవు. ముందుగా అందరికి కూడా నమస్కారాలు. అలాగే స్వామి వివేకానంద సేవా ట్రస్ట్ మైరాల నాగేశ్వర గారికి వాళ్ళ టీంకి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఏలేశ్వరం గ్రామంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఒక అనాథ ముసలైన చనిపోవడం జరిగింది. ఆయన్నైతే ఇప్పుడు తీసుకుని వెళ్ళి మరి దహన కార్యక్రమాలు చేయడానికి అయితే మేము సిద్ధపడ్డాం. ఎందుకంటే ఈయన కొంతకాలంగా ప్రతిపాడే ఏరియాలో హైవే రోడ్లో తిరుగుతూ ఉంటుండగా స్వామి వివేకానంద సేవా సంస్థ వారు ఆయన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పాదాలమ్మ గుడి దగ్గర అనాథాశ్రమంలో చేర్పించడం జరిగింది. అలాగే తనకి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంటే సామాజిక ఆరోగ్య కేంద్రం ఏలేశ్వరంలో జాయిన్ చేయడం అయితే జరిగింది. జాయిన్ చేసిన తర్వాత ఆయన నిన్నటి రాత్రి సడన్గా మరి తీవ్ర అనారోగ్యంతో మరణించడం జరిగింది. అయితే ఈయన్ని మరి ఖననం చేయడానికి ఎవరు లేకపోవడంతో మైరాల నాగేశ్వరరావు గారు వాళ్ళ టీం స్వామి వివేకానంద సేవా సంస్థ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అలాగే ఈ స్వామి వివేకానంద సేవా సంస్థ అనేక మందికి కళ్ళు లేని వాళ్ళకి కూడా కళ్ళు దానం చేయడం జరిగింది. ఇటువంటి అన్నీ కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే ఏలేశ్వరంలో ఒక అనాథ శవానికి కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి మరి మున్సిపల్ కమిషనర్ గారు అలాగే పోలీసు వారు ఈ స్వామి వివేకానంద సేవా సంస్థ వారు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.